వెళ్ళి చూడు. ఎవరది? మాట్లాడరే. చర్చిలోకి ఎందుకు వచ్చారు? అవునరా, ఎందుకు వచ్చామంట? ఎందుకంటే ప్రేయర్ చేయడానికి వచ్చాం. అవును ఫాదర్, ప్రేయర్ కూడా ఫినిష్ చేశాం. చేశారుగా, అయితే వెళ్ళండి. ఎవరిది? ఇది దైవ సన్నిధి, మరేం భయం లేదు. చీకటి నుంచి వెలుగులోకి రావచ్చు. ఎవరమ్మా మీరు? చెప్పమ్మా. నా పేరు రాధ. నేను ఒక అనాథను. ఎన్నో కష్టాలు అనుభవించి కడకు నరసినయ్యాను. ఎడారి లాంటి నా జీవితంలో చిరునవ్వుల జల్లు నా చిన్నారి చేసి నేను డాక్టర్ మురళి దగ్గర నర్సుగా పనిచేసేదాన్ని. అతను మోసగాడని నాకు అప్పటి వరకు తెలియనే తెలీదు. రాధా, ఎస్ డాక్టర్. రోజు ఈ రోగులు మందులు, లైఫ్ బోర్గా లేదు? లేదు డాక్టర్, ఈ వృత్తిలోనే నాకు సంతృప్తి, ఆనందం అన్నీ ఉన్నాయి. ఏమో, నాకు మాత్రం చాలా బోర్గా ఉంది. గడియారం లాగా ఇంటి నుంచి హాస్పిటల్, హాస్పిటల్ నుంచి ఇంటికి, ఒకటే రొటీన్. సాయంకాలం పిక్చర్ కదా? క్షమించండి డాక్టర్, పాప ఒక్కతే ఇంట్లో ఉంటుంది. పాపను కూడా తీసుకెళ్దాం. లేదు డాక్టర్. రాధా. డాక్టర్, ఇంజెక్షన్. ఇంజెక్షన్. ఒకరోజు డాక్టర్ మురళి తన పుట్టినరోజుని ఆహ్వానించగా నేను అక్కడికి వెళ్ళాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ రా. మీరు రాస్తూ ఈ ఫంక్షన్కే కొత్త వెలుగు. మీరు 1000 ఏళ్ళు కలకలలాడుతూ బ్రతకాలి. 1000 ఏళ్ళ? మైగా ఎందుకు? ఎందుకేంటి గురు, ఈ వైద్యంతో ఎందరికో ప్రాణాలు పోశారు. ఇటు ప్రజాసేవ, అటు దేశ సేవ చేస్తూ ఇంకా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తూ మీరు 1000 ఏళ్ళు బ్రతకాల్సిందే. నేను మీతో కలిసి ఉండాల్సిందే. ఆగా ఫ్రెండ్స్, నిజానికి నాకు నా నర్సింగ్ హోమ్ కి కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఈ రాధ. ఈ సందర్భంగా మీ అందరి ఎదుట రాధను సత్కరించడం నా బాధ్యత. ఒకనాటి అర్ధరాత్రి రోగి అపాయ స్థితిలో ఉన్నాడని డాక్టర్ కబురు చేయగా నేను అక్కడికి వెళ్ళాను. రాధ, నీకోసం ఎదురు చూస్తున్నా. పేషెంట్ అన్నారు? నేనే ఆ పేషెంట్ని. అలా కంగారుగా చూడుకు రాధ. చూడు, అప్పుడే ఉంది మజా. నేను ఇప్పుడు డాక్టర్ని కాదు రాధ, నీ ప్రేమ కోసం తప్పించిపోయే పేషెంట్ని, నీ కోసం కలలకనే ప్రేమికుడిని. ఎన్నాళ్ళ నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ దొరికింది. కాదనుకో, అని నేను దేవతలా పూజిస్తాను. నీ కోసం నా సర్వస్వం అర్పిస్తాను. ఏంటి, హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? నా హెల్త్ సరే, మీరేంటి? ఇదా స్కూటర్ యాక్సిడెంట్. స్కూటర్. చెప్పండి బ్రదర్, ఏమిటి విశేషాలు? బ్రదర్, మీరు మెడిసిన్ ఎక్కడ చదివారు? అదే లక్నోలో. సర్టిఫికెట్ ఉందా? అదే బ్రదర్, ఇల్లు మారుస్తున్నప్పుడు ఎక్కడో మిస్ అయింది. 1-2 రోజుల్లో దొరకచ్చు. ఆయన ఎందుకు అనుమానం వచ్చింది? ప్రాక్టీస్ ఏమైనా కొత్తగా పెట్టానా? అవునవును, ప్రాక్టీస్ 5 ఏళ్ళ నుంచి దంచేస్తున్నారుగా. 109 వస్తాడులేండి. ఏమిటి అతను కావాలి ట్రబులా? రండి బ్రదర్, రండి. ఏమిటి బ్రదర్ చేతులు ఆ బేడీలు ఏమిటి? మీకోసమే. జోక్ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటి బ్రదర్? నీ అసలు పేరు భాస్కర్. మెడికల్ రిప్రజెంటేటివ్ గా 1 సంవత్సరం పనిచేశావు. ఆ తర్వాత డాక్టర్ గా అవతారం మార్చి 10 ఊళ్ళల్లో 10 పేర్లతో ప్రాక్టీస్ పెట్టావు. అందుకని నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏదో కొంచెం లంచం కూడా ఇస్తావా? నేనే వస్తాను. పద బ్రదర్, పదండి బ్రదర్. మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకా?
నీ మీద మనసు పడ్డ మా గురువుని అవమానించినందుకు, పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయించినందుకు, వీటన్నింటికి నీ మీద కక్ష తీర్చుకునేటందుకు. నోరు మూసుకుని పొండవతలకి వదులు. మా గురువు గారిని జైల్లోకి పంపించినందుకు ఇలా వదులుతావా? ఏంటే ఆడపిల్ల మీద దౌర్జన్యమా? ఎంత మాట ఎంత మాట! చూడండి బాబు, అమాయకంగా కనపడుతున్న ఈ రాజెవరు, దీని బ్రతికేమిటో మీకు తెలుసుంటే. దీని జలసాలకి సినిమాలకి షికార్లకి అడ్డస్తున్నాడని కట్టుకున్న మగుని నట్టేట్లో ముంచి బెడ్లో సహా లేచిపోయింది. ఉద్యోగం పేరుతో కనపడ్డ మగవాళ్ళ వల్ల వేసుకుని కులుకుతుందండి. అబద్ధం, ఇదంతా అబద్ధం. అబద్ధమా? అమ్మమ్మ, అమ్మగారు, అయ్యగారా, కన్నపెట్ట కళ్ళేటే ఉంది, అది కూడా అబద్ధమా? మీరే అడగండి. మెడలో మంగళసూత్రమైనా లేదు, చూస్తే బిడ్డుంది. నాకెప్పుడో వచ్చిందమ్మా అనుమానం. అవునే సూరమ్మత్త, ఆ బిడ్డెవరని ఎన్నిసార్లు అడిగాను, చెప్పిందా నంగరాచి? ఏంటయ్యా ఇలాంటి దానికి ఇల్లు అతికిచ్చావు? ఇలాంటి దాన్ని తెలిస్తే ఇస్తానేటి ఎరయ్యా? ఇప్పుడు తెలిసిందిగా, ఇక గంటండి బయటికి. గతం కదా ఇది. ముందు జుట్టు పట్టుకొని ఒకటే గెట్టండి, గెంటేయండి. అక్కర్లేదు మమ్మీ. బేబీ, మనుషులుండే చోటికే వెళదాం. పదమ్మా. మమ్మీ. నంగరాజు, ఊరు మారినా దారి మారలేదు. చీకట్లో కూడా చీడ పురుగులు వెంబడించాయి ఫాదర్. నన్ను నేను కాపాడుకోవడం కోసం ప్రభుని ఆశ్రయించక తప్పలేదు. మంచి పని చేసావమ్మా. ఆశ్రయించిన వారిని ప్రభువు ఎప్పుడూ కాపాడతాడు. ఇక్కడే నా క్వార్టర్స్ కూడా. నీకు ఉద్యోగం దొరికే వరకు నిర్భయంగా ఉండొచ్చు. రామ్మా. ఫాదర్. పర్వాలేదమ్మా, రామ్మా. రా బేబీ, రా. అమ్మగారు, ఏ కూర చేయమంటారండి? మాకు ఏమి ఇష్టమో అవి చేయమని ఎన్నిసార్లు చెప్పాలి. ఇంకో ఏమైనా చెయ్యండి, ఉలవచారు మాత్రం మర్చిపోకుండా కాయండి. ఆ పెట్టుబడి చాలా కట్టగలమ్మా. అమ్మా, నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ముందు నువ్వు భోంచేసి. పిచ్చినాన్న, ఎంత ఆలస్యమైనా నా బంగారు తండ్రితో కలిసి భోంచేయటంలో ఉండే తృప్తి ఒంటరిగా తింటే వస్తుందట్రా. అదిగో అదిగో బామ్మ, చెప్పినట్టు వినాలి మరి. నువ్వు చెప్పినట్టే పెందలాడే ఫోన్ చేస్తాను. మరి నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఓ మానాన్ని, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని ఇంటికి కోడల్ని తీసుకురావాలి. అప్పుడు నా బరువు బాధ్యతలన్నీ ఆ అమ్మాయికి అప్పగించి నేను పెందలాడే ఫోన్ చేసి కృష్ణ రామ అంటూ కూర్చుంటా. ఏదైనా చెప్తే చాలు, పెళ్లి పెళ్లి అంటూ మొదలెడతాం. నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలంటే నా మనసుకు నచ్చాలి, ఆ పిల్లను మా బామ్మ మెచ్చాలి. పిచ్చుకున్నావురా, పిచ్చుకున్నా. వస్తావమ్మా. మాధవా, మామయ్యకు ఒంట్లో బాగలేదని రాత్రి ఫోన్ చేశాడు, ఒకసారి అలా వెళ్ళి రా నాయన. అలాగే బామ్మా. గంటయా వచ్చేసాడు. ఆగు, ఇది వంట చేయటం కాదురా, గంటయా. మందులో సోడా కలపటం. అప్పుడే మొదలెట్టావు? ఇప్పుడేమిటమ్మా, నువ్వు పుట్టగానే మీ అమ్మ గిట్టగానే ఈ అమృతాన్ని చేపట్టా. మన మాధవ్తో నీకు పెళ్ళై మీ ఇద్దరికి ఒక పండంటి బిడ్డ పుట్టగానే ఇది కట్టేస్తా. నాది పోయే కాలమేనమ్మా, నీరుంది చూసావు, రాబోయే కాలం. నువ్వు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే కదమ్మా నా కోరిక. బావంటే నాకు ఇష్టమే డాడీ. షికార్కి వెళ్దామంటే సీరియస్ కేసు అంటాడు, పిక్చర్కి రమ్మంటే పేషెంట్ లో అంటాడు. ఎట్లా డాడీ? పిచ్చి తల్లి, దేనికైనా సమయం సందర్భం ఉన్నాయిగా. బాగా ఖాళీగా ఉన్నప్పుడే కవ్వించాలి, నవ్వించాలి, ఆకట్టుకోవాలి. డాడీ బావా. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. అంటే మావయ్యకి ఎలా ఉంది? అయ్యగారికి గుండెల్లో నొప్పి తగ్గిపోయిందండి, కానీ అమ్మాయి గారికి మాత్రం ఎక్కువైపోయి గదిలో అలా సోలిపోయారండి. అలాగా అమ్మా. అమ్మా, ఇప్పుడా బావా రావటం? ఏమైందమ్మా? నొప్పి బావా. చెప్తా. ఎక్కడ? డాక్టరే బెదిరిపోతే పేషెంట్ గతి ఏంటి బావా? ప్లీజ్ ఎగ్జామ్ చేయి బావా. కొబ్బరి పెంచు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. మినపరొట్టి ఆవకాయ నర్సు కావాలని పేపర్లో ప్రకటించారు. అలాగా?
ఏ బాధబందీ లేని నర్సు కావాలట. అది నేను చూశానమ్మా. శశి బాధ్యత నేను తీసుకుంటాను. అప్పుడు నీకు ఏ బాధబందీ లేనట్లే కదా. ఫాదర్, బేబీ ముందే చెప్పానుగా, ప్రాణంలాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ఏమైందిరా? ఇంజిన్ చెడింది. ఎంత టైం పడుతుంది? 2 గంటలు. టైం ఎంతైందండి? 9:30. 9:30. ఏమండి, గోపాలపురం ఎంత దూరం ఉంటుంది? ఎంత? 2 మైళ్ళు. మేము అటే వెళ్తున్నాం. ఈ దారిని ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా వెంట రండి. అలాగేనండి. రండి. ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రండి. ఇంకా మనకి అడ్డేమిటి? పట్రా. అయ్యో, రక్తం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గోపాలపురం. రండి, నేను డ్రాప్ చేస్తాను. లేదండి, ఇప్పటికే మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదండి, ప్లీజ్ రండి. మీ పేరు? రాధ. గోపాలపురంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ మాధవ్ గారి హాస్పిటల్ కండి. ఓహో, ఉద్యోగ ప్రయత్నమా? అవునండి, వారి హాస్పిటల్లో నర్సు కావాలని ప్రకటించారు. అయితే మీరు నర్సు అన్నమాట. కానీ అక్కడ మీరు ఉద్యోగం చేయలేరు. డాక్టర్ మాధవ్ మీకు తెలుసా అండి? బాగా తెలుసు. ఏ చిన్న పొరపాటు జరిగినా సహించలేడు. మహాకోపిష్టి. ఏ పొరపాటు చేయకుండా నా డ్యూటీ నేను చేసుకుపోగలననే నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జగలక్ష్మి గారు? కాదు, నా పేరు గజలక్ష్మి. టేక్ యువర్ సీట్. ఎదురుగా కూర్చోలేనండి, మీ పక్కనే నిలబడతాను. ఇదివరకు ఎక్కడ పని చేశావు? డాక్టర్ గణపతి గారి దగ్గర. ఎందుకు మానేశావు? నాకు సోషల్ గా ఉండటం అలవాటండి. ఆయన వారి పెద్ద అనుమానం. ఓ అదా, అయితే వెళ్ళరా. అదేంటండి అలా అంటున్నారు? నా భార్యకు అంతకంటే పెద్ద అనుమానం. వెళ్ళరామ్మా. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకో హాస్పిటల్లో ట్రై చేసుకుంటున్నారేమో. మీ పేరేం పేరు? మధుమతి. మరి మీరే వెళ్ళండి. సెలెక్ట్ అవుతారా? ఇదివరకు ఎక్కడన్నా పనిచేశారా? లేదు, కొత్తగా నర్స్ ట్రైనింగ్ వచ్చాను. కాస్త నా వంక తలెత్తి చూడొచ్చమ్మా. నాకు అలాంటి పాడాలు అట్లా లేవు డాక్టర్. పెళ్ళయిందా? లేదు. అయితే పొరపాటున ఎవరైనా పేషెంట్ నీ చేయబట్టుకుంటే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను.
అయితే వాడు బతికినట్టే. చూడమ్మా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని భర్తతో కాపురం పెట్టు. డాక్టర్ అవునమ్మా, నువ్వు నర్సు ఉద్యోగానికి పనికిరావు, వెళ్ళమ్మా. సెలెక్ట్ అవుతున్న నమ్మకమే, పేరులోనే ఉంది గమత్తు. సెలెక్ట్ అయ్యారండి, సెలెక్ట్ అయ్యారు. చూసారండి, నేనేదో వద్దన్నట్టు మీరు ఒక్కరే మిగిలారా? చూడండి, మా డాక్టర్ గారి పరీక్షలో భగవంతుడు కూడా నెగ్గడని ప్రూవ్ అయిపోయింది. ఇంకా మీ అదృష్టం, నా అదృష్టం తప్పదండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. నీ పేరు రాదు కదా? అవును డాక్టర్. అవును, నేనే డాక్టర్ మాధవన్. కూర్చోండి. మిస్ రాధ, విసిగించి బాధించే రోగుల్ని నర్సు ఏ విధంగా చూడాలి? తల్లిలా చల్లగా చూడాలి. ఎంత కష్టం కలిగినా భరించాలి, చిరునవ్వుతో వారించాలి. వెరీ గుడ్. మిస్ రాధ, నీకు పెళ్లి కాలేదు కదా? ఏ బాధరబందీ లేని నర్సుకే ఇక్కడ చోటుందని ప్రకటించాం. నాకెవ్వరూ లేరు డాక్టర్. మరి పిల్లలు లేకుండానే పేషెంట్స్ ని తల్లిలా చల్లగా చూడాలని ఎలా అనగలిగా? చిన్ననాడే నా తల్లిదండ్రులు పోయారు డాక్టర్. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలే నాకు పాఠాలు నేర్పాయి డాక్టర్. అందుకే సహనవంతురాలు అయ్యావు. నీలాంటి నర్సు కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సింహాలు, ఇతను కాంపౌండర్. సింహాలు చూడు, ఇక్కడ నుంచి రాధ మన హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. రక్షించారు డాక్టర్. అదే మీ పరీక్షలో ఎవరు నెగ్గరేమో అని భయపడ్డాను డాక్టర్. రాధ, ఇవాళ నుంచి నువ్వు హాస్పిటల్ పర్సన్ ఉండొచ్చు. తీసుకెళ్ళి మన పేషెంట్ అందరికీ పరిచయం. అలాగే డాక్టర్. రోజు మహాశయ జాగ్రత్తగా వినాలి. మన హాస్పిటల్ రాధమ్మ గారు కొత్త నర్సు వచ్చారు. ఈ రోజు నుంచి వారి మాట ఏదమ్మా డాక్టర్ గారు. ఆచార్య వింటున్నారా మీరు? నీతో చెప్పినట్టు మాతో చెబుతున్నావు అంతే. అంతే. చిరకాలం ఇలాగే ఉండిపోతాం కదా. చూడండి, ఇప్పుడు కొత్త రకం పేషెంట్. వీడికుండే జబ్బు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంకా రాదు. వీడితో నడుస్తున్న గుండు కూడా ఆగిపోతుందండి. చూడండి, డాక్టర్ గారు చెప్పిన పేషెంట్ ఈయనేనా? వీడేనండి. హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇదే మంచం, ఇదే నెంబరు. వీడి మొహం కూడా తొడుగుతుంది. రాఘవయ్య గారు, మందు తీసుకోండి. అవును, తీసుకోవడం కాదు, తాగాలి. మీ జబ్బు తగ్గాలంటే మందు తాగాలి. ఏమన్నా చేయగలరు, కానీ మందు మాత్రం తీసుకో తప్పదు. తీసుకోవాలి. సింహాలు గారు, పర్వాలేదు, తీసుకోండి. నరసమ్మా, నువ్వు మనిషివి కాదమ్మా, దేవతమ్మా, దేవతం. నాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. ముందు మీరు మందు తాగాలి, మీ ఆరోగ్యం బాగుపడాలి. తాగండి. అలాగేనమ్మా. భగవంతుడు కరుణించాడు. నీ ప్రయత్నం ఫలించిందమ్మా. నాకెవ్వరూ లేరని అబద్ధం చెప్పాను. కానీ ఏనాటికైనా డాక్టర్ గారికి నిజం తెలిస్తే? చెప్పండి, ఎలా తెలుస్తుందమ్మా? ఈ బాధ్యత ఒకనాటితో తీరేది కాదు ఫాదర్. శశిని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా శశి ఉండలేదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మమతానురాగాలతో రాజీ పడాలమ్మా. ఫాదర్, అంత మాత్రాన తల్లి బిడ్డలను వేరు చేయాలన్న ఉద్దేశం కాదమ్మా నాది. శశి మా కాన్వెంట్లోనే చేర్పిస్తాను. నువ్వు అప్పుడప్పుడు వచ్చి బేబీని చూసి వెళ్ళచ్చు. లేని ఆశలు చిగురింప చేశారు. గాడ్ బ్లెస్ యూ. మంగమ్మ, నువ్వు బతుకుతుంటే అందం, కంపుగా. ఎవరా డింపు? కంపుగారు కాదు, కంపౌండర్. మా నాన్నకు మందిస్తారండి? బుడ్డి తెచ్చారా? తీసుకొచ్చానండి. ఇంత చిన్న బుడ్డే? సరే, సరిపెట్టేస్తానండి. ఏమండి, మా నాన్న బ్రతుకుతాడా? బ్రతకడు. అంటే చచ్చిపోతాడంటారా? చావడు. మరి చత్తో బ్రతుకుతూ ఉంటాడు. చూడండి, మీ నాన్నని ఇక్కడి నుంచి పంపించే వరకు మీరు 3 పూట్ల వస్తూనే ఉండాలి. నేను మీకు మందు ఇస్తూనే ఉండాలి. అలాగేనండి. తీసుకోండి. మూతలేదా? అయ్యో, ఎంత మాయకులండి. పెడతాను ఉండండి. చూడండి, ఆ రోజు మీరు మినపరొట్టి పెట్టారు కదా,
అది తిన్న రోజు నుంచి రాత్రిల్లప్పుడు అదే రొట్టి అదే చట్నీ కళ్ళలోకి వస్తున్నాయండి. ఆ రొట్టికే ఇంత ఇదైపోతున్నారే, నా చేతి గారెలు తింటే ఇంకేమైపోతారు? ఎందుకంటే అలా ఏడుస్తున్నారు? ఆనంద బాష్పాలు. ఏమండి, మీ వారు ఎంత దౌర్భాగ్యులండి. ఇంత అందమైన నేను అందంగా ఉంటానండి. ఏమండి, మీ వారు పోయిన తర్వాత అద్దం ఎదురుగుండా నిలబడి ఎప్పుడూ చూసుకోలేదండి? లేదండి. చూపించమంటారా? చూడండి, ఎలా ఉందండి మీ మొహం? నీ మోహంలా ఉంది. నా మొహంలా మీ మొహం ఎందుకుంటే చెప్పండి. మా బుచ్చమ్మను రమ్మని ఎందుకైనా? అందుకు కాదండి, మందుకా ఎందుకో తెలుస్తూనే ఉంది. ఎరా విధవరాలకి అద్దం చూపెడతావరా? అద్దగారిదా? నిన్నేం చేస్తావో తెలుసా? నీతో రాఘవయ్య గారు మందుతాను. శాపవశాన్న భూలోకంలో పుట్టిన దేవతవమ్మ నువ్వు. ఎంత ఓర్పు, ఎంత నేర్పు. మీ నాన్నగారి పేరు ఏమిటమ్మా? మా నాన్నగారు చిన్నతనంలోనే పోయారండి. అలాగా? నిజమే, ఎవరూ స్థిరం కాదు, కాస్త వెనక ముందు అంతేనమ్మా, అంతే. జీవితమే బుద్బుదుప్రాయం అన్నారు తల్లి. కొంచెం మీరు లేవండి. ఏమిటిది? అమ్మి అమ్మి ప్లీజ్. ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. ఎలాగేమిటి సిస్టర్? కాళిదాసుకి ఎంతో మంది ఏజెంట్లు, అందులో వార్డు బాయ్ ఒకడు పెద్దాసు. సరే ఉండి నీ పని చెప్తాను. దాసు, చేతులు ఇలా లాభం లేదు. ఈ రోజు నుంచి నీకు ఇది లేదు, ఈ మంచము లేదు. హాయిగా నీ పారును వెతుక్కుంటూ రోడ్లో తిరుగుతుండొచ్చు బాబు. అయ్య బాబోయ్ లేదు, అమ్మ బాబోయ్ లేదు, నిజం చెప్పు. బుద్ధి పొరపాటిందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక. డాక్టర్ గారు, డాక్టర్ గారు, తగ్గిపోతుంది. పడుకో. ఊపిరి పీల్చు. మందులు జాగ్రత్తగా వాడుతుండు. నాలుగు బ్రాండ్ విస్కీలు మాత్రం తాకు. డాక్టర్, ఆయన బ్రాందీ విస్కీలు తాగనని నాతో ప్రామిస్ కూడా చేశారు. ఇజ్ ఇట్? వెరీ గుడ్. పురుషోత్తం గారు, ఏమిటి ఏదో ధ్యానంలో ఉన్నట్టున్నారు? అవును బాబు, తొందరగా నన్ను తీసుకుపోమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. పురుషోత్తం గారు, మీకు తప్పకుండా నయం అవుతుంది. ఎంత చేసినా క్యాన్సర్ రోగి బ్రతకడని నాకు తెలుసు బాబు. బ్రతకని నేను బ్రతకాలనే ఆశతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను. అది మీ అనుమానం. తల్లి, మీరేం భయపడకండి. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి డాక్టర్. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? నిక్సన్. యు ఆర్ రాంగ్. నెక్స్ట్. శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ గుడ్. సిట్ డౌన్. మనుషుల్లోకి వెళ్ళి ఉత్తముడు ఎవరు? మా డాడీ. కాదు మా మావయ్య. కాదు మా డాడీ. కాదు మా మావయ్య. మీరు కూర్చోండి. నువ్వు చెప్పమ్మా శశి. ఇతరుల మంచి కోరువాడు ఉత్తముడు. వెరీ గుడ్. కదా అవుట్ పేషెంట్ అయిపోయారా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ హాస్పిటల్లో ఎక్కువ మందికి సేవ చేయగలుగుతున్నావు. మీ మంచితనం డాక్టర్. నా మంచితనం కాదు, నీ సహకారం కూడా. అది నా డ్యూటీ డాక్టర్. మాకు పెద్ద మేడ 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు ఎందుకమ్మా? మా నాన్నకొకటి, మా అమ్మకొకటి, మా అమ్మమ్మకొకటి, నాకొకటి. మాది 3 అంతస్తుల మేడ. కాంపౌండ్ నిండా రకరకాల పూల మొక్కలు. ఎంచక్క. మాకు ఇక్కడ 2 మేళ్ళు, ఊటీలో 1 మేడ ఉన్నాయి. మీ డాడీ ఏం చేస్తారు? ఊరికే పెద్ద షావుకారు. మరి మీ డాడీ? మా డాడీ పెద్ద డాక్టర్. మా డాడీ జడ్జి, వీళ్ళ డాడీ లాయరు. శశి, మీ డాడీ ఏం చేస్తారు? పెద్ద ఉద్యోగం. ఎక్కడ? దేవుడి దగ్గర. ఎందుకు నవ్వుతున్నారు? దేవుడి దగ్గర ఉన్నాడంటే మీ డాడీ చచ్చిపోయాడన్నమాటే. అబద్ధం. మా డాడీ బ్రతికే ఉన్నాడు. దేవుడి దగ్గర పెద్ద ఉద్యోగం. తెలిసిందా? చచ్చిపోయాడు.
ఏమిటమ్మా శశి? ఫాదర్ చచ్చిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఎంత మాట ఉన్నారు? తప్పు కదూ, వెళ్ళండి. మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. ఫాదర్ నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీని ఇక్కడికే పిలిపిస్తానుగా. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీ ఇక్కడికే వస్తుందమ్మా. ఫాదర్, బేబీ ఎక్కడా? ఇక్కడే ఉండాలమ్మా. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. కంగారు పడకమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, పోయి చూద్దాం. రామ్మా. అదిగోనమ్మా. బేబీ, అరే ఏడుస్తున్నావా? మమ్మీ ఏమ్మా? మమ్మీ డాడీ చచ్చిపోయాడని అంతా నన్ను గేలి చేసి ఏడిపిస్తున్నారు. డాడీ నిజంగా చచ్చిపోయారా? చచ్చిపోలేదు కదా? లేదమ్మా, మీ డాడీ బ్రతికే ఉన్నారు. ఆ అల్లరి పిల్లల మాటలు నమ్మకూడదు. మమ్మీ నేను ఇక్కడ ఉండను, ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడే ఉంటా. నువ్వెక్కడుంటే అదే మన ఇల్లమ్మా. నేను నీతోనే ఉంటాగా, మా బుజ్జి కదూ. ఒక్కసారి చూపించవు ప్లీజ్ ప్లీజ్. అంతా మా డాడీ చచ్చిపోయాడు అంటున్నారు. ఓ గాడ్, నిజం చెప్పు. మా డాడీని ఎక్కడ తెచ్చావో చెప్పు. వెంటనే ఇక్కడికి పంపించు, లేకపోతే నేనే మా డాడీ దగ్గరికి వచ్చేస్తా. బేబీ, బేబీ, ఏమిటమ్మా? ఫాదర్, మా డాడీ వస్తారమ్మా. నువ్వు బాగా చదువుకుని ఉత్తరాలు రాస్తే తప్పకుండా వస్తారమ్మా. నిజంగానా ఫాదర్? నిజమమ్మా, నాతో రా. బేబీ రాధిక 30 మార్క్స్. బేబీ లిల్లీ 20 మార్క్స్. బేబీ శశి 80 మార్క్స్. బేబీ శశికి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వస్తారమ్మా. నువ్వు బాగా చదివి ఉత్తరాలు రాస్తే మీ డాడీ తప్పకుండా వస్తారు. శశి, పర్వాలేదు, ఏమిటి రాస్తున్నా? డాడీకి లెటర్ రాశాను. పూర్తయింది ఫాదర్, పోస్ట్ చేయాలి. వెరీ గుడ్. డాక్టర్ గారు నమస్కారం. పోస్ట్ మాస్టరా, రండి కూర్చోండి. ఏమిటి మీరే ప్రత్యేకంగా వచ్చారు? తమతో ప్రత్యేకమైన పనుండి ప్రత్యేకంగా నేనే వచ్చాను. ఇది పార్సల్ తీసుకోండి. అయ్యా డాక్టర్ గారు, దేవుడు అడ్రస్ ఎక్కడండి? ఇవాళ చిక్కు ప్రశ్న వేశారే. ఒక విధంగా చెప్పాలంటే మంచి మనిషే దేవుడు. మంచి ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. కరెక్ట్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతోపదేశంలో అదే చెప్పాడు. ఇంతకీ మీ సమస్య ఏమిటండి? ముందు ఈ ఉత్తరాలు చూడండి. ఉత్తరాలా? డాడీకి కేర్ ఆఫ్ దేవుడు. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో పసిపిల్ల పాపం వాళ్ళ నాన్న దేవుడి దగ్గర ఉన్నాడని వారానికి 2 ఉత్తరాలు రాస్తుంది. పాపం ఆ పసిపాప తండ్రి కోసం ఎంత పరితపిస్తుందో. పసితనంలో పిల్లల మనసు కలత చెందడం మంచిది కాదు మాస్టర్. అందుకే కదండి ఈ ఉత్తరాలు తమ వద్దకు తీసుకొచ్చాను. ఇకపోతే నా సర్వీసులో ఏ ఒక్క ఉత్తరం వృధా చేయలేదు కాబట్టి, ఈ చుట్టుపక్కల ప్రజలకు మీరే సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ ఉత్తరాలు తమకు దఖలపరుచుకున్నారు. మాస్టర్, ఈ ఉత్తరాలకు నేను సమాధానం రాస్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. అంతేకాదండి, ఇక నుంచి దేవుడి పేరు ఏ ఉత్తరాలు వచ్చినా తమ సన్నిధికే పంపించుకుంటాను. ఇంతే సంగతులు చిత్తగించవలను.
డాడీ, నీకు ఎన్నో ఉత్తరాలు రాశాను, నీవు జవాబే రాయలేదు. నువ్వు దేవుణ్ణి సెలవడికి వెంటనే ఇక్కడికి రా, లేకపోతే నేనే దేవుడి దగ్గరికి వచ్చేస్తా. ఏడుస్తూ నీ ససి. బాబు మాధవ, ఏంట్రా పరచాను? ఆ ఉత్తరం ఎక్కడిది? ఏం లేదు బామ్మ, కాన్వెంట్లో చదువుతున్న ఒక అనాథ పాప తన తండ్రి దేవుడి దగ్గర ఉన్నాడు అనుకుని దేవుడి పేరు ఉత్తరాలు రాసింది. ఈ ఉత్తరాలు పోస్ట్ మాస్టర్ నాకు ఇచ్చాడు. పాప, ఈ ఉత్తరాలు చదువుతుంటే ఆ బిడ్డ తన తండ్రిని చూడాలనుకునే ఆవేదన అనుకోకుండా నా మనసును కదిలించింది. పాపం, ఆ బిడ్డ మనసు ఎంత బాధపడుతుందో. ఆ లోటు ఎవరు తీర్చగలరు? నేనే తీరుస్తాను. మాధవ, మిస్టర్ రిచర్డ్స్ సార్, మన స్కూల్ స్పోర్ట్స్ ఈ నెలాఖరులోపుగా పూర్తి చేయాలి. అలాగే సార్, ఏర్పాట్లన్నీ చాలా వరకు పూర్తిగా వచ్చాయి. దట్స్ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరికి? బేబీ శశికి. బేబీ శశిక. బేబీ శశికి మీ డాడీ ఆశీస్సులు. నాకు దేవుడి దగ్గర చాలా పనుందమ్మా, వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను. ఈ బొమ్మల పుస్తకాలు, స్వీట్స్ నీకే పంపిస్తున్నా. చక్కగా చదువుకుని మంచి పిల్లవని పేరు తెచ్చుకో. ముద్దులతో నీ డాడీ. డాడీ? ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ధర్మాత్ముడు శశి లేత హృదయం బాధపడకూడదని ఇలా పంపించుంటాడు. శశి, శశి, మీ డాడీ పుస్తకాలు, స్వీట్స్ పంపించారు. 2 రోజుల్లో వస్తున్నానని ఉత్తరం కూడా రాశారు. నిజమా? అవునమ్మా. శశి, ఏడుస్తున్నావమ్మా? ఎడవట్లేదు ఫాదర్, నాకు ఎంతో సంతోషమైంది అంతే. ఏ రాధిక, ఏ లల్లి, శ్రీలా, మా డాడీ చచ్చిపోయాడు అన్నారు కదూ. చూడండి, ఈ స్వీట్స్, ఈ బొమ్మల పుస్తకాలు మా డాడీ పంపించారు. మీ డాడీలు ఎప్పుడైనా పంపించారా? అందరికన్నా మా డాడీ మంచివారు కాబట్టి పంపించారు. మళ్ళీ మా డాడీ లేడన్నారా ఫాదర్ ఊరుకోరు. జాగ్రత్త, తెలిసిందా? డాడీ, నువ్వు పంపిన స్వీట్స్, లెటరు అందినాయి. అందరి అమ్మా నాన్నలు ప్రతి ఆదివారం వస్తున్నారు. వచ్చే ఆదివారం నువ్వు కూడా తప్పక రావాలి. తప్పకుండా వస్తాను. ఎవరు పాప నువ్వు? మా డాడీ మీ డాడీ అంటావా? నువ్వేనా దేవుడి దగ్గర ఉన్న మా డాడీవి? అవునమ్మా, నేనే మీ డాడీని. డాడీ, చూడు డాడీ, వీళ్ళు మీ డాడీ చచ్చిపోయాడని ఏడిపిస్తున్నారు. తప్పు కదమ్మా, సాటి పిల్లల్ని ఏడిపించొచ్చా? అంతా జతగా ఉండాలి. వెళ్ళండి. అలాగే. ఫాదర్, మా డాడీ. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. మీరు? ఐఎమ్ డాక్టర్ మాధవ్. ఐసి. శశికి ఉత్తరాలు రాసిన వాడిని నేనే. అర్థం చేసుకున్నాను బాబు, ఎంత సహృదయం మీరు. ప్లీజ్ కమ్. థ్యాంక్స్. ఓ కంపుగారా? కంపుగారు కాదు, కాంపౌండర్. ఏమిటండి ఇది? పట్టపగలు వయసు వచ్చిన విత్తంతో మీద చెయ్యేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వయస్సులో ఉన్నావు కాబట్టి వేశాను. ప్రపంచానికి నువ్వు వితంతువే కావచ్చు, నాకు మాత్రం తంతివే. పట్టు పట్టు. ఏమిటండి? బొట్టు. అబ్బా తప్పండి. ఏ నాకు ఒప్పే. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అప్పుడే పెనం మించి తీసిన మసాలా దోశలా ఉన్నావు. అర్థం ఉంటే చూపించేవాడిని. నా హృదయం వేద్దాం అనుకో, కావాలంటే చూసుకో బుచ్చమ్మా. ఏమిటండి ఇది? ఓ మై డియర్ బుచ్చమ్మా,
డాక్టర్. ఓ ఏమిటి రాదా, ఎనీ ప్రాబ్లం? నో డాక్టర్, ఈ రోజు సాయంత్రం నాకు సెలవు కావాలి. ఏమిటి విశేషం? ఓ ఫ్రెండ్ని కలుసుకోవాలి. నీకెవరూ లేరన్నా? ఈ రోజే వచ్చింది డాక్టర్, 6 గంటలకు వస్తానని చెప్పాను. అయితే నేను ఫంక్షన్కి వెళ్ళాలి, అలాగే నేను డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు డాక్టర్, నేనే వెళ్తాను. ఏ నాతో రాకూడదా? అది కాదు డాక్టర్. సరే నీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. సరే. నిజం మమ్మీ, దేవుడి దగ్గర ఉన్న డాడీ చాక్లెట్లు, బొమ్మల పుస్తకాలు పంపించారు. తర్వాత డాడీయే వచ్చారు. నిజమా బేబీ? నిజం మమ్మీ. ఆశ్చర్యంగా ఉంది. ఎవరి డాడీ? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఏమి లేదమ్మా, ఏమి లేదు. ఫాదర్ పిలుస్తున్నారు రామ్మా. మమ్మీ వెళ్ళిరమ్మా, నేను ఇక్కడే ఉంటాగా. మీరు వస్తున్నప్పటి నుంచి శశి చాలా ఉత్సాహంగా ఉంటుంది. చాలా సంతోషం ఫాదర్. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ నిజం డాడీ, గార్డెన్ లో కూర్చుంది. నిన్ను అడిగింది కూడా. రా డాడీ, మమ్మీ దగ్గరికి వెళ్దాం. సరే పద. ఇక్కడ ఇక్కడే ఉండాలి డాడీ. ఎక్కడికి వెళ్ళింది? ఉండి చూసొస్తాను. ఫాదర్, ఆశ్చర్యంగా ఉంది. మమ్మీ అంటుందేమిటి? ఈ బేబీకి తల్లి ఉందా? మీరు ఈ పాపకు తండ్రి అయినట్లే డాక్టర్ మాధవ్. ఆప్యాయంతో ఏ స్త్రీ ఆదరించినా తన తల్లిని అనుకుంటుంది. అయితే డాడీ, మమ్మీ ఎక్కడా కనిపించలేదు డాడీ. మళ్ళీ వస్తుంది కదమ్మా, రా. టాటా డాడీ. టాటా. రేపు రాత్రి మా ఇంట్లో డిన్నర్. నా గర్ల్ ఫ్రెండ్ ఆహ్వానించాను, నువ్వు తప్పకుండా రావాలి. మాట్లాడి. అలాగే డాక్టర్. ఏమిటి బామ్మా? పెళ్లి చేసుకుని ఇంటికి కోడలు తీసుకురారా అంటే పెళ్లి కాకుండానే బిడ్డను తీసుకొచ్చావు. ఈ బిడ్డ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. ఏమే లక్ష్మి, ఎక్కడా? తాతమ్మ నీకు దృష్టి దిగించింది. నమస్తే చెప్పు. నమస్తే తాతమ్మ. నా బంగారు తల్లి, దండం పెట్టాల్సింది నాకు కాదమ్మా, దేవుడికి. డాడీ, దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడా? నేను ఉద్యోగం చేసేది దేవుడి దగ్గరేగా. తాతంతో వెళ్ళి దేవుని చూడు. వస్తాతమ్మా. భగవంతుడా, భగవంతుడా, నాకు చదువు, నాకు చదువు, మంచి నడతను, మంచి నడతను ప్రసాదించు, ప్రసాదించు. డాడీ, ఏమా తాతకు చదువుకోలేదా? ఏ మరి దేవుణ్ణి చదువుకోవాలని అడుగుతుందే. నాకు చదువు చెప్తానికి వచ్చావంటే పాయసం తిను. తాతమ్మ పురాణాలన్నీ చదువుకుంది, నీకు చదువు రావాలని దేవుణ్ణి కోరింది. ఎక్స్క్యూజ్ మీ తాతమ్మ. నా తల్లి, పాయసం తిను. డాడీ, నువ్వు ఈ దేవుడి దగ్గర నా ఉద్యోగం చేసేది? అవును. ఇంత చిన్న దేవుడి దగ్గర? పగల చిన్నవాళ్ళ ఉంటాడు, రాత్రి పెద్దయిపోతాడా? కరెక్ట్. ఒట్టి వాపు పెట్టరా. అదెక్కడ ఉంటుంది తాతమ్మ? దీనికేం చెప్పనరా. ఏమిటో చూస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ కోసమా? ఇప్పుడే పిలుస్తాను. శశి, ఏమిటి ఇలా స్థానంలో నిలబడ్డారు? కదా నీతో మాట్లాడాలి, ఒకసారి పైకి. ఎందుకలా అయిపోయారా? కారణం ఏంటి? అది కదండి, ఆ బేబీ
బేబీ మమ్మీ అందనా ఐఎమ్ సారీ రాధా. పెళ్లి కాని వాళ్ళకు ఇలాంటి సంఘటనలు కొంచెం బాధగానే ఉంటాయి. అది కాదు డాక్టర్, అసలు ఆ బేబీకి మీకు సంబంధం ఏమిటంటావా? అనుకోని అనుబంధం. పాపం ఈ బిడ్డ ఒక అనాథ. అనుకోకుండా వాళ్ళ నాన్న కోసం దేవుడికి రాసిన ఉత్తరాలు నాకు అందాయి. ఆ ఉత్తరాల్లో ఈ పసిపాప తన తండ్రి కోసం పడే తపన నన్ను కదిలించింది. ఆనాటి నుంచి ఈ బేబీ నాకు ఆత్మీయురాలుగా మారిపోయింది. ఈ పసిబిడ్డ నన్ను తండ్రి అనుకున్నట్టే నిన్ను చూడగానే తల్లిగా భావించి తన్ను తాను మురిసిపోయింది. ఆ పసి హృదయంలో తల ఎత్తిన అనుభూతి ఆరకుండా నువ్వు తల్లిగా నటించాలి. తప్పకుండా డాక్టర్, అది నా కర్తవ్యం కూడా. మమ్మీ, డాడీ, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, నువ్వు కాన్వెంట్ లో బాగా ఆడతావని బాగా పాడతావని మమ్మీతో చెప్తున్నాను. మమ్మీ, బేబీ బేబీ డాడీ చెప్పింది నిజం మమ్మీ. ఆటల్లో ఫస్ట్ నేనే. మరి పాటల్లో ఇంకా పోటీ పెట్టలేదుగా. ఇప్పుడు నేను పెడుతున్నాను, నువ్వు పాడు. ముందు నువ్వు పాడాలి. ఆ తర్వాత మమ్మీ, ఆ తర్వాత నేను. సరే. ఏముంది, సాయంత్రం నుంచి మమ్మీ మమ్మీ ఒకటే ఏడుపు. తీసుకురాక తప్పలేదు. లేకపోతే ఏమిటి మమ్మీ, అంత పెద్దలు విడిచిపెట్టేసి ఇంత చిన్న ఇంట్లోకి వచ్చేసేవే? డాడీ నువ్వు పోట్లాడుకున్నారా? అబ్బే అదేం లేదమ్మా. అయితే మన ఇంటికి వచ్చేసే. ఇప్పుడు కదమ్మా, రేపు ప్రొద్దుటే వస్తాగా. కాదు, ఇప్పుడే రావాలి. చెప్పు డాడీ. తప్పదు రాదా, బయలుదేరు. రా మమ్మీ, రా. నిద్రపోయిందా? ఇక్కడ వెళ్ళొస్తా. మమ్మీ, డాడీ, మమ్మీ రాత్రులు బయటికి వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావే? అది కాదు బేబీ. నువ్వేం చెప్పొద్దు. మమ్మీ వచ్చి పడుకో. తప్పదు రాదా, లేకపోతే బేబీ మళ్ళీ ఏడుస్తుంది. అవును, నేను ఏడుస్తాను. ఏం మమ్మీ కోపంగా ఉన్నావు? డాడీ ఏమన్నా అన్నారా? చూడు డాడీ. బేబీ, మీ మమ్మీకి అప్పుడప్పుడు కొంచెం తల ఇంకా కాదమ్మా నొప్పి వస్తూ ఉంటుంది. శశి, నువ్వు మాట్లాడకుండా పడుకోవాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. మీ వల్ల ఇదంతా. కన్న తల్లులకి అంత కోపం ఉండకూడదు రాదా. నన్ను మాట్లాడొద్దని మీరిద్దరు మాట్లాడుకుంటారే. మీరు కూడా పడుకోండి. పడుకోండి. తప్పదు, పడుకోండి. అది దేవుడి గదిలోకి వెళ్ళి గిన్నెత్తిపోతుంది. అట్లాగా? ఏ లక్ష్మి ఆగు. ఆ ఒళ్ళో ఏంటి? అమ్మగారు పచ్చడి పెడితే తీసుకెళ్తున్నాను. పచ్చడా? ఏది? ఇదా పచ్చడి? దొంగ ముండ, ఎన్నాళ్ళ నుంచి చేస్తాను నీ పని. మీరున్నాను అమ్మగారు. అప్పుడు ఎండికిని పోయిందా? తర్వాత అబ్బాయి గారు గడియారం పోయిందా? ఈ ముండొచ్చి 3 నెలలు అవ్వలేదు, ఇన్ని దొంగతాను అలా చెప్పవే. ఆ గడియారం ఎండికిని ఎక్కడ పెట్టావు చెప్పు. దొంగ బుద్ధులు కొడితే పోవరా? మీరున్నాను అమ్మగారు, మీ మంచితనం ఇట్లా చేస్తుంది. ఇప్పుడు ఆ పసిపాలు తోడిపోతే ఈగిని కూడా పోయేదేనా? దీన్ని మక్క తిరగ పొడిచి పోలీసులు తప్ప చెప్తే గానీ దీన్ని తిక్కబుద్దాడు. ఎప్పుడు ఈ గుమ్మం తొక్కకు వెళ్ళు. నా చిట్టు తల్లి, దేవుడు సొమ్ము కాపాడావా? మరి డాడీ దేవుడి దగ్గరగా ఉద్యోగం చేసేది. పెద్దమ్మ గారు, ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది అమ్మగారు. పోరా, బిడ్డకు దిష్టి పెడుతున్నావు. రామ్, ఏమిటి బామ్మ, ఇంత శ్రమపడి నువ్వు పాలు తీసుకురావాలా?
పని మనిషి పంపించకూడదు. పని మనుషులు ఈ పని మనుషులను నమ్ముకుంటే ఇల్లు గుండామైపోతుంది. ఎంతసేపు నేను శ్రమ పడుతున్నానంటావు గాని ఆ శ్రమ తగ్గించడానికి ఇంటికి కోడలు తీసుకురాలేవు. మళ్ళీ మొదలు పెట్టావు పాత పాట. అమ్మా కోడళ్ళు ఏమైనా రెడీమేడ్ గా బజార్లో దొరుకుతారా? నీ సంగతి నాకు తెలుసు గాని వచ్చే ముహూర్తాలకి ఇంటికి కోడలు తీసుకురాకపోతే ఊరుకోను. ఇంటికి ఒక కోడలు తీసుకురాలేవు. నువ్వేం డాక్టర్ రా? డాక్టర్ అంట డాక్టర్. మా బామ్మన్న మాట్లాడినావుగా, పెళ్లి చేసుకోమంటుంది. చేసుకోండి. ఎవరిని? మీరెవరిని కావాలనుకుంటున్నారు వారిని. నువ్వే కావాలి రాధా, నువ్వే కావాలి. రాధను. I love you, Radha. I love you. I love you so much. రాధా, రాత్రి ఫోన్ చేస్తానో చేయలేదే? చేశాను డాక్టర్. చేసావా? అప్పుడు నేను నిద్రపోతున్నానా? లేదు, నిద్ర లాంటి మెలకువతోనే మాట్లాడాను. ఏమిటి? అప్పుడు మీరు నిషాలో ఉన్నట్టున్నారు. నిషాలోనా? నాకు తాగే అలవాట్లేదే. ఓ ఐఎమ్ సారీ రాధా, ఏమైనా పొరపాటు మాట్లాడినా? లేదు డాక్టర్, లేదు. అదా పోనీ ఏం మాట్లాడినా చెప్పగలవా? మీరు నేను చెప్పు రాదా ప్లీజ్. ఐ లవ్ యూ సో మచ్ అన్నారు. బాబు బాబు అమ్మగారు సుఖ తప్పి పడిపోయారు, నోటి మాట కూడా లేదు బాబు. గుడ్ మార్నింగ్. ఓ గుడ్ మార్నింగ్. టైం 9 అయింది. రాత్రి నచ్చడం చాలా లేట్ అయింది. సారీ డాక్టర్, అంతవరకు మెలకుగా ఉండి అప్పుడే. పర్వాలేదు. ఇప్పుడు బామ్మకి ఎలా ఉంది? బాగానే ఉన్నారు, కొంచెం నీరసంగా ఉంది. ఆ నీరసం అప్పుడే తగ్గదు. బామ్మకి సాయంగా ఎవరు లేరు. ఇప్పుడు డోంట్ మైండ్, కొన్నాళ్ళ పాటు నువ్వు ఆవిడ దగ్గర ఉండడం మంచిది. అలాగే డాక్టర్. మరి హాస్పిటల్ నేను చూసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. చూసింహాలు, రాధ 2-3 రోజులకు హాస్పిటల్కి రాదు. అంతవరకు హాస్పిటల్ జాగ్రత్తగా చూసుకోవాలి. రాధ వచ్చే వరకు నువ్వే నర్సు, నువ్వే కాంపౌండర్. డబుల్ డ్యూటీ డాక్టర్. అబ్బో, దానికంటే మందే నయ్యం. నువ్వు ఆ డాక్టర్ కంటే ఎక్కువైపోయావు నా ప్రాణానికి. అబ్బా, బామ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఏరా మాధవ, ఈ రాధ ఎక్కడ దొరికిందిరా? నా ప్రాణానికి అరగంటకు మందు తాగిస్తుంది. బామ్మ, ఈ మందులన్నీ నువ్వు తీసుకుంటే తొందరగా కోలుకుంటావని రాధ తాపత్రయం. నిజమేరా పాపం, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పిచ్చిది. అమ్మీ అమ్మీ, ఇలా రా అమ్మీ. కమింగ్.
వచ్చావా అమ్మి? వస్తున్నా ఆచార్య గారు. పాప నా పేరు పాప కాదు, మరి లీలా మనుష బృందావన గార్డెన్ సుందరి. అందమైన పేరు. ఆచార్య గారు, ఇంతకీ ఈ ట్రబుల్ ఏంటి? ఇక్కడ కాదు, ఇక్కడ ఈ పొత్తి కడుపులో బిడ్డ తిరిగినట్టు ఒకటే బాధ. బిడ్డ కాదండి, గడ్డ ఏంటి? మీరు పడుకోండి, నేను చూస్తాను. పడుకో. ఏమి చెయ్యి, ఏమి చెయ్యి? తోలు చెయ్యి. కాదు, రతీదేవి చెయ్యి. సుందరి, నీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకని? నాకు అది లేదు. అంటే అంతే, నాకు పెళ్లి చేసుకునే భావమే లేదు. ఎవరినైనా ప్రేమించావా? ఈ హాస్పిటల్లో రోగులందరినీ నేను సమానంగా ప్రేమిస్తున్నాను, ముఖ్యంగా మిమ్మల్ని. ఈ పిల్లక ఎంత చక్కగా ఉంది, ఎలక పిల్లల. ఇప్పుడే చూసావు, నేను వయసులో ఉన్నప్పుడు కొప్పులాగా ఉండలేదు. మా ఆవిడ ముచ్చటపడి అప్పుడప్పుడు ఆడుకునేది కూడా. ఇప్పుడు నేను మాత్రం ఆడుకోకూడదా? సుందరి, ఏమిటది? సుందరి, ఏమిటి? మనమయ్య. మనమయ్య, వెరీ వెరీ స్వీట్. పేరేమిటమ్మా? బుచ్చమ్మ. బుచ్చమ్మ, పచ్చళ్ళ ఎంతో బాగుందమ్మా. అమ్మాయి బుచ్చమ్మ, చీకటి పడింది, నువ్వు ఇంటికి వెళ్ళరాదు. అలాగే నాన్న, వెళ్ళొస్తానండి. ఏ, ఇక్కడ పడుకోకూడదు? అదేం లేదండి, ఇంట్లో ఎవ్వరు లేరు. మిస్టర్ ఆచారి, ఆడపిల్ల, చీకటి పడింది, అందులో అందంగా ఒంటరిగా వెళ్ళడం నాకేమీ నచ్చలేదు. గేటు వరకు దిగపెట్టొస్తాను ఆచారి. సుందరి, ఏమిటి? నువ్వు వెళ్ళిపోతావా? మరి నాకు ఏమిటి నీకు చెప్పు. ముందు కదా నేను ఇస్తాను. అసలు తినిపించేది ఇప్పుడు నువ్వు తినిపిస్తానంటున్నా. తినిపిస్తాను. చూసావా, వాళ్ళు నాతో మాట్లాడకుండా వెళ్ళాడు. ఫోన్ చేసే వాళ్ళను మాట్లాడించకూడదండి. వాడిని నాకంటే నువ్వే బాగా చదివావు. రాదా, ముందు ఫోన్ చేయండి. ఇదిగో ఈ వైద్యం చేసే వాళ్ళతో ఇదే చిక్కు, నోరు మెదపనివ్వరు. పెట్టమ్మా, పెట్టు. మీరు ఊరు నుంచి వచ్చేసరికి ఇక్కడ పెద్ద కథ జరిగిపోయింది. ఏమిట్రా, ఏం జరిగింది? శాంతమ్మ గారు మంచం పట్టించారండి. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణభయం లేదనుకోండి, కానీ ఒక కొత్త నర్సమ్మ ఆ ఇంట్లోనే మకం పెట్టిందండి. పెట్టేసరికి ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు అంతా సొంతమైపోయారండి. కానీ పిల్ల మాత్రం చక్కగా ఉంటుంది. అమ్మాయి నడు. ఎక్కడికి డాడీ? ఎక్కడికి వెళ్ళటమ్మా, అమ్మమ్మ గారి. ఇప్పుడు ఆలస్యం చేస్తే కథ అడ్డం జరుగుతుంది. నడు. ఎలా ఉంది? ఏదో గండం గడిచింది. అసలు నేను దృష్టిలో ఉన్నావా అని నాకు తెలియక అడుగుతున్నాను. ఏదో యాత్రలకు వెళ్ళారని అబ్బాయి వెళితే చెప్పాడు. మాత్రం మా మనసులు లేనిదే కదా. అయినా ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంటున్నావు, అల్లుడికి ఉత్తరం రాస్తూనే ఉన్నావు. కనీసం మీ అత్తగారికి ఇలా ఉంది అని ఒక్క ఉత్తరం ఒక్క రాయడానికేమా నాకు తెలియక అడుగుతున్నా. ఈ అమ్మాయి ఎవరు? ఎవరో పని మనిషి అనుకుంటానా? పని మనిషి కాదమ్మా, నా ప్రాణదాత. ఇన్ని రోజులు నాకు సేవ చేసింది ఈ రాతేనమ్మా. పోనీలేదమ్మా, భగవంతుని దయవల్ల గండం గడిచిందన్నాం, అదే 10,000. ఇంట్లో అడుగు పెట్టకుండా ఈ వార్త తెలిసింది, పరిగెత్తుకొచ్చాం. రమా, పదా అత్తమ్మా, ఇళ్ళొస్తావు అత్తమ్మా. నిద్రలో మాట్లాడమే కాదు, నటిస్తారని కూడా తెలిసింది. ఓ రాధా, నేనిప్పుడు నేను
కానీ ఒక్కోసారి మీరు కారు. కారణం నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు. నువ్వే. డాక్టర్, ఏమిటి మీరనేది? మగవాళ్ళ మనసుతో మాట్లాడతారు, మగవాళ్ళ మాటల్లో మనసు బయట పెడతారు. ఇంకా నన్ను ఎందుకు పరీక్షిస్తావు? మీ బామ్మగారు లేస్తారేమో. లేవడమే మంచిది. ఆవిడే మన సమస్య పరిష్కరిస్తుంది. సమస్య? అవును, వివాహ సమస్య. నువ్వు ఇంటికి కాబోయే కోడలి. క్షమించండి, నేనందుకు అర్హురాన్ని కాను. ఇదిగో ఇప్పటి నుంచైనా నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలు. నీకు కూడా కూతురుంది. జాగ్రత్త జారీ, జాగ్రత్త. ఏంటి డాడీ? ఏమిటేమిటమ్మా, నువ్వు చూసాగా నర్సుని ముసలమ్మని కూడా వల్ల వేసుకుంది. నువ్వే పట్టించుకో. నువ్వేం దిగులు పడకు, గంటై నాతో పంపు. నే బావింటికి వెళ్ళి అన్ని విషయాలు సరి చేస్తాను. నేను వచ్చేసేనా అమ్మమ్మ? వచ్చావా తల్లి? అదే నానేమో నీకు బుద్ధి లేదా, అమ్మమ్మకు ఆరోగ్యం బాగోనప్పుడు నువ్వు దగ్గర ఉండద్దా అని నన్ను తిట్టాడు. అంతే, వంట చేసే గంటైతో సహా వచ్చేసాను. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడిందిగా, నీకెందుకమ్మా శ్రమ? అయితే ఆ నర్సు ఇంట్లో లేదా? ఉందమ్మా. అందుకే నేను వచ్చాను. నేనుండగా పరాయి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? ఏ గంటయ్య, అలా లైట్ హౌస్ లో నిలబడిపోయాంటి? సూట్ కేసు గదిలో పెట్టి వంట పని చూడు. గంటయ్య వంట మనిషి. ఎవరు పంపించారు? డాక్టర్ గారు మరదలు, ఇంటికి కాబోయే వాళ్ళు. అవును, నేనే. ఇక నువ్వేమి ఇంటి పని వంట పని చేయక్కర్లేదు. వెళ్ళి హాస్పిటల్ పని చూసుకో. ఏంటలా చూస్తున్నావు? పరిచయం లేని వాళ్ళతో పద్ధతి ఇది కాదు. చేసేది నర్సు, ఇవి పెద్ద మర్యాద చేయాలి కాబోలు. గంటయ్య, వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. నీ వంట రుచి చూసి మన ఇంటికి బాగా పరిగెత్తుకు రావాలి. ఓకే? మా అమ్మగారు, ఇక నేను వెళ్తానండి. పెడుతున్నావా అమ్మా? అబ్బాయికి చెప్పకుండా నిన్ను పంపిస్తే వాడేమంటాడు ఏమో. ఆ భయం నీకు అక్కర్లేదమ్మమ్మ, బావతో నేను చెప్తాను. అది కాదురమ్మా. నువ్వు ఊరుకోమమ్మా. బావ నా మాట అంటే కాదండు. పైగా రోగుల మధ్య ఉంటే వాడికి వంటేం తెలుసు. ఒకవేళ చేస్తే మాత్రం ఎలా తను బుద్ధిస్తుంది? అమ్మా, ఇల్లంతా చూసుకోవాలి. అనవలసిన మాట ఏదో అనకూడదు ఏదో తెలియదు. ఒట్టి తింగిరిదమ్మా. పర్వాలేదండి, నాకు ఇవన్నీ అలవాటిగా. నువ్వున్నంత కాలం ఈ ఇంటికి కోడలు లేకపోయినా అన్నీ నువ్వే చూసుకున్నావు.
ఈ ముసిలిదాన్ని పసిదానిలా చేసి తల్లిలాగా అన్నం కూడా తినిపించవు. ఇప్పుడు నువ్వు వెళ్తానంటే నాకేదో దిగులుగా ఉందమ్మా. బాధపడకండి, అప్పుడప్పుడు వస్తుంటాగా. వెళ్ళొస్తానండి. అమ్మాయి ఇలా రా. రా. నీ తల్లో మళ్ళీ పూర్వాసన వస్తుందేమిటి? ఆచారమే ఇది నీ పూర్వీకు పుట్టిన బుద్ధినా లేక ఎవరైనా నేర్పించారా చెప్పవేమి? మరి నేను ఆ కాంపౌండర్ను ఏదో పంప ముంచినట్టులో చెవులో చెప్పాడమ్మే. చెవులో చెప్పి అంత చెడ్డ పని ఏం చేయలేదు మామగారు. మామగారు ఇంకోసారి అలా కూసామంటే నీ పళ్ళు రాలుతాయి. పళ్ళు నీవు ఎప్పుడున్నా రాలుతాయి. బుచ్చమ్మ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. కాదు సరే ఏమిటి బుచ్చమ్మ అలా పుచ్చమ్మ నిలబడతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పు మాట. అవును, మొగుడు తెచ్చిన వెధవకు పెళ్లి చేస్తే అటు 6 తరాలు ఇటు 6 తరాలు నరక కోపంలో పడిపోతారని మా ధర్మశాస్త్రం చెప్తుంది తెలుసా? మరి సుందరి సుందరి అని నరసింహుడు పడ్డావే, అప్పుడేం చెప్పింది ధర్మశాస్త్రం? ఒక విధవరాలి గోడు. టుడే సండే, రేపు మండే, ఎల్లుండి మా మ్యారేజ్ డే. సరే అండ్ జెంటిల్మెన్, మన కాస్మోపాలిటన్ యూత్ క్లబ్ వార్షికోత్సవ సందర్భంగా జానపద నృత్యాన్ని సమర్పిస్తున్నాం. నర్తకి అందాల రాణి. ఐఎమ్ సారీ, శాయశక్తిలో ప్రయత్నించాను, ఏం ప్రయోజనం లేకపోయింది. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి. పురుషోత్తం గారు పోయారు డాక్టర్. నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? క్లబ్లో ఉంటానని చెప్పానుగా. రాధమ్మ గారు క్లబ్కి ఫోన్ చేశారు, కానీ మీరు లేరని ఎవరు చెప్పారు? ఏంటి బావా, రాత్రంతా బానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? రాత్రి మనం క్లబ్ లో ఉండగా నాకు ఫోన్ వచ్చిందా? రాత్రి మనం క్లబ్ లో ఉండగా నాకు ఎవరైనా ఫోన్ చేశారని అడుగుతున్నాను. రాదు ఫోన్ చేసి. మరి నాకు ఎందుకు చెప్పలేదు? ప్రోగ్రామ్ నుండి వెళ్ళిపోతావని చెప్పలేదు. మాధవా, నువ్వు నన్ను కొడతావా? నువ్వు అబద్ధం ఆడిన నేరానికి ఒక నిండు ప్రాణి బలైంది. గొప్పే, పెద్ద డాక్టర్ని. ఈ అవమానం సహిస్తూ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తాను. రమ్మా, నువ్వు నీ మనోడు ఉట్టుగట్టుకు ఊరేగండి. గంటయ్య పెట్టి తీసురా. నవ్వులోకి నువ్వు అస్తమానం నవ్వి నన్ను ఏడిపించగరా? నన్ను పులుసు తీసుకోవాలి. ఆచారి ఆచారి, కొంప మునిగింది. ఎవరి కొంప? 50 ఎలా మునిగింది? నీ కొంపే. అటు చూడండి. మామగారు, ఈ బుచ్చమ్మ ముత్తైలైంది చూసారా? ఊరికి వెన్న రాసినట్టు మొహం ఎలా కలకల్లాడిపోతుందో. ఇడ్లీ సాంబార్ లాగా, పెసట్ ఉప్మా లాగా కలకాలం ఈ కలికాలం జీవించాలని దీవించండి మామయ్య గారు. అరే, నవ్వుతో చేతులెత్తి మరీ దీవించారు. అది దీవించడం కాదు, మిమ్మల్ని చూడగానే బిరుసుకుపోయాడు. గొప్ప తీసి పోలేదు కదా. మా నాన్నకేమైంది? ఏం కాలేదు. మరెందుకు అలా చూస్తున్నాడు? పిచ్చి పట్టిందేమో, హాస్పిటల్ మార్చాలి. నవ్వుతూ ఉండేవాడు, నవ్వుతూనే పోయాడా? ఆచార్య, చాలా అన్యాయం చేసావు ఆచార్య. నీ బ్యాలెన్స్ జీవితం జైలులో గడుపుదాం అనుకున్నావా? నారాయణ, కోప ముంచావయ్యా. సింహాలు ఆచార్య, అల్లుడు గారు, నాకు అల్లుడు అయితే అయ్యావు కానీ ముందు వాడిని బ్రతికించు. కష్టం. నన్ను హత్య కేసు నుండి తప్పించు. చాలా కష్టం. అల్లుడు అల్లుడు కష్టం. అల్లుడు నీ కాలు పట్టుకుంటాను. రక్షిస్తాను మామా. సుబ్బయ్య,
కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాను. ఆచార్య గారి కొడుకు దెబ్బతో ఇది ఊడింది అంతేగా? కాదు కాదు, యాక్సిడెంట్ లో పోయిన నా మతి తిరిగి వచ్చింది. నా పేరు పేరాల పేరయ్య అని, మా ఊరు చీరాలని, నేను వెంటనే అక్కడికి చేరాలని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ వింత వార్తలు నా బిరడాలో ప్రకటిస్తాను. అంటే ఏమిటండి? పుత్రిక, అది నా పత్రిక. మళ్ళీ పోవచ్చు మతి. తప్పులు చేరండి, పోండి. మీరు రండి, మీరు రండి. చిరంజీవి చిరంజీవి. థ్యాంక్ యూ. ఎందుకు భాయిలోకి ఈ సన్మానం? మీ ఫారెన్ టూర్ సక్సెస్ అయినందుకు ఫారినా అని ప్రచారం చేశాం. అక్కడక్కడ ఉన్న మన మిత్రులందరినీ కలిపి ఇప్పుడు గోపాలపురంలోనే మకాం పెట్టాం. వెరీ గుడ్. ఇంతకీ రాజు సంగతి ఏమని తెలిసిందా? వదిలిపెడతామా గురు? అదే గోపాలపురంలో డాక్టర్ మాధవ్ దగ్గర నర్సుగా పనిచేస్తుంది. వండర్ఫుల్. అదే ఊళ్ళో కాస్త బలిసిన మన బాబాయ్ ఎవడున్నాడు, పెట్టుబడికి వాడిని ఒక పట్టుబడదాం. ఓకే బాస్, పదండి. నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? బావ కొట్టినా నేను అక్కడే పడి ఉండాలంటావా? ఉండాలమ్మా, ఉండాలి. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. నాకు అవసరం లేదు. మీ అమ్మ ఏమీ ఇవ్వకపోయినా ఈ అభిమానం మాత్రం ఇచ్చి చచ్చింది. అమ్మ లక్షణాలు వచ్చాయి కాబట్టి నేను అదృష్టవంతురాలి. ఏముంది అంటే నా లక్షణాలు వస్తే ఏముంది సార్, బాటిల్ గలాస్. చివరికి వంటాడకు కూడా లోకైపోయారు. ఇదంతా నా కర్మ. కర్మలో ఉండే మర్మాన్ని తెలుసుకునేందుకే నా జీవితం అంతా వినియోగించాను. బాబాయ్, కర్మ అనేది కల్పన, ఒట్టి ఖర్చు కదా. పగటి వేషాలు పాతబడ్డాయి. ఎవరు మీరు? బాబాయ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అవునులే, చాలా కాలం నుంచి ఫారెన్ లో ఉండటం వల్ల నా ఆత్మీయులే నన్ను గుర్తుపట్టలేని దుస్థితిలో ఉన్నా. సిస్టర్ రమా, నువ్వైనా నన్ను గుర్తుపట్టలేదా? నేను డాడీ, మన పెద్దనాన్న గారు అబ్బాయి భాస్కర్. అలా చెప్పు. బాబాయ్, మీట్ మై పర్సనల్ సెక్రటరీ మిస్టర్ రామ్, మిస్టర్ జిమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎప్పుడైనా గుర్తొచ్చానా? నువ్వట్రా భాస్కర్ ని పాపిగా మార్చావా బాబాయ్? ఏదో కాస్త మందులో ఉన్నట్టున్నావు. నోర్మై, నీ మీద బెంగతో మీ నాన్న తెస్తే ఆ కర్మను ఏం చేయాల్సి వచ్చింది. నీ దారి నువ్వు పరారయ్యో. పరాయత మాత్రం ఏం బాబాయ్, నేను సాధించిన విజయాలంటే నువ్వు ఆశ్చర్యపోతావు. సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్, అరబ్ కంట్రీస్ లో పెట్రోల్ మైన్స్, అమెరికాలో బ్యాంక్ బ్యాలెన్సెస్, ఇంగ్లాండ్ లో. అవును బాబాయ్, నువ్వు నమ్మవు. వచ్చిన చిక్కల్లో ఏమిటంటే ఎక్కడ సంపాదన అక్కడ ఉండిపోయింది. బైది బాయ్, సిస్టర్ మ్యారేజ్ చేసావా? అదే తెగన సమస్యగా ఉండిపోయింది. సమస్య నాకు చెప్పు, చూసి పారేస్తాను. వచ్చిన అడ్డంకులన్నీ పెంచి పారేస్తాను. సిస్టర్, నువ్వు లైక్ చేసిన వాడు చంద్రమండలో ఉన్నా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను. చెప్పు, వాడెవడో? వాడెవడో కాదురా, శాంతం మనవాడు లేడు మాధవ్. ఏమంటాడు? రమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటాడా? ముక్కుకు తారేసి లాక్కొస్తాడు అంతే. అదంత తేలికైన విషయం కాదులేరా. ఏ రాధనే నర్సు మీద వాడు కన్నుబడింది. రాధ కొత్తగా చేరిందా? అవును. పాయింట్ 1 దొరికింది బాబాయ్. ఆ పాయింట్ కి నా తెలివి జాయిన్ చేస్తే రమ పెళ్లి ఖాయం అవుతుంది. రాధ దారి మార్పు. నిజంగానా? అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు. నా పేరు డాక్టర్ మాధవ్. వర్షం తగ్గే వరకు లోపల ఉండొచ్చా? ఉండొచ్చు బాబు, భార్య భర్తలేగా, తెల్లవారులో ఉండొచ్చు. లోపలికి వెళ్ళండి బాబు, చలి చలిగా ఉంది. రాధా, నువ్వు లోపలికి. మీరు? నేను కుంటాను. వద్దండి, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నోను, లేడీస్ ఫస్ట్. అసలే బాగా తడుస్తున్నావు. లోపలికి వెళ్ళరా. ఏమిటి రాధా? పాములు మనుషుల కన్నా తెలివైనవి రాధా.
సమయానికి కొన్ని దేవతలు ఆడుకుంటాయి. ఆ నాగేంద్రుని దేవలేగా నువ్వు నా హృదయానికి చేరువయ్యావు. అంది కూడా అందకుండా దూరం కావడం ఆడవాళ్ళకి అందం అనుకుంటాను. అది కాదు డాక్టర్. చెప్పురా, నిన్నే ప్రేమిస్తున్నానని మనసు విప్పి చెప్తున్నాను. నా నుండి ఎందుకు దూరం అవుతున్నావు? ఎందుకు ఈ మోహం? నేనంటే నీ దృష్టిలో ఉన్నత స్థితిలో ఉన్నవారు నా ఆరాధమూర్తులు. మరి ఎందుకు సంశయిస్తున్నావు? పూజారి దేవుడు పాదాలనే పూజిస్తాడు. అలానే నాకు దూరం కావద్దు. నువ్వు నాదానివి కావాలి. అంతస్తులు మన మధ్య అడ్డుగోడలుగా నిలిస్తే అలాంటివేవి మనకు అడ్డురావు రాదా. నిన్ను నా అర్థానిగా చేసుకుంటాను. మాట్లాడమే. నా మనసే మీదైతే ఏం మాట్లాడు. నా మాట వినటమే లేదు. ఎలాగైనా వాడి మనసు మార్చి నేను బ్రతికుండగానే వాడి పెళ్లి నా కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. భక్తురాలా, నీ భక్తికి మెచ్చుతుంది. నీ కోరిక త్వరలోనే సిద్ధించగలదు. బామ్మ బామ్మ, దేవుణ్ణి కొట్టకూడదు, భగవాన్ తిట్టకూడదా? అలాగే దేవుడయ్యా. అలా రా దానికి. అయితే దేవుడయ్యా, మీరిచ్చిన వరం నెరవేరుస్తారా? తప్పకుండా. ఆడిన మాట తప్పుడు ఆ దేవుడికి అలవాటేమో కానీ మనకు లేదు. మామ, నువ్వు కోరినట్టు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి పిల్లవర్రా? కోతి పిల్ల మాత్రం కాదు, నువ్వు కోరిన పిల్ల బామ్మ. అయ్యో కంగ పిల్లెదురా వస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో. ఇదేం కర్మరా, పిల్లని చూసేది ఎట్లా కళ్ళు మూసుకుంటే? అదంతే. పిల్లొచ్చే వరకు నువ్వు కళ్ళు మూసుకోవాలి. పిల్లొచ్చిన తర్వాత కళ్ళు తెరిచి కడుపారా కళ్ళారా చూసి ఆనందించాలి. ఇవేం పెళ్లి చూపులురా నాయనా? నాయనమ్మా, నువ్వు ఆలస్యం చేసావంటే పెళ్లి కూతురు పారిపోతుందంటే. వద్దురా, తొందరగా తీసుకురా, నీ కళ్ళు మూసుకుంటా. అది సంగతి. ఆలస్యం చేయబాక. ఎంతసేపురా? వస్తున్నా, నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు కళ్ళు తెరువు. మనరాదే నా తల్లి. అరే బాబు, నా మనసు ఎవరినైతే ఈ ఇంటికి కోడలు కావాలని కోరుకుందో ఆ బిడ్డనే తెచ్చావురా. అమ్మా రాత మామగారు, నాకు ఆనందం అయిపోయింది తల్లి. మీ జంట సీతారాముల్లా కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలమ్మా. రాబ్బమ్మా, ఇంకా మాకు పెళ్లి కాలేదు, అప్పుడే దీవించేస్తున్నావు. అదెంత పనిరా, నీ పెళ్లి నేను చేస్తానుగా. ఒరే, ఇక నీ చిలిపి చేష్టలు నేను సహించినా మా రాధం ఊరుకోదు. డాక్టర్ మాధవ్ గారికి ఆ నరసమ్మ గారికి పెళ్ళంట, లగ్గం కూడా పెట్టేశారంటండి. ఎవరు చెప్పారు? ఒకళ్ళేటండి, మార్కెట్ అంతా టామ్ టామ్ అయిపోతుంటాను. అసలు ఈ పెళ్లే జరగడానికి వీల్లేదు. అత్తయ్య, ఏమిటి కళ్ళెదురుగా ఉన్న మేనర్కం కాదని ఎవరో సంతలో చింతకాయని తీసుకొచ్చి మనోడు పెళ్లి చేస్తున్నారు. ఇదెక్కడి మిడిమేళం అల్లుడు? చేయడమేమిటి, వాడు చేసుకుంటున్నాడు. అత్తయ్య, రమ పుట్టిన దగ్గర నుంచి నా మనవరాలే కాదు, ఈ ఇంటి కోళ్ళు అని నీ నోటితో నువ్వే ఎన్నోసార్లు అన్నావే. చిన్నప్పుడు ముద్దుగా ఉందని అన్నానేమో, అయినా నీ పెంపకంతో మనిషి పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. నేను మాత్రం ఏం చేయను? ఎంతసేపు దాని ఆటలు క్లబ్బులు తప్ప సంసార బాధ్యత ఏమైనా తెలుసా? అలాంటి దాన్ని పెళ్లి చేసుకోమని నేను చెబితే మాత్రం వాడు వింటాడా? అల్లుడు, నువ్వేం బాధపడకు, రమ పెళ్లి నేను జరిపిస్తాను. ఓహోహోహో, ఎంత ఉదార బుద్ధి. ఇదిగో అత్తయ్య, ఇప్పుడే చెప్తున్నా, వెంటనే ఈ ముహూర్తం ఆఫ్ చేయించు. లేదా అల్లుడు, ఏమ్మాయే, నీ పెళ్లి తర్వాత ఇంతకాలానికి ఇంట ఒక శుభం జరుగుతుంటే ఏమిటా అపశకునం మాటలు? దేవుడు అడ్డుకున్నా సరే పెట్టిన ముహూర్తం మార్చటం మా ఇంట పట్టలేదు. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు ఆశ్చర్యపోతున్నావా? లేదు, నేనే కాదు, నీ సంస్కారం తెలిసిన ఎవరో ఆశ్చర్యపోరు. వెరీ గుడ్. నా గురించి కొంతైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషం. బైది బై, నీ బేబీని ఎక్కడ దాచావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మురళి, వాడేనాడో అవతారం చాలించాడు. వీడిప్పుడు భాస్కర్. భాస్కర్ పేరు మారినా చేసిన పనులు మాసిపో. అలాగే ఊరు మారినా గతం నీడలా నిన్ను వెంటాడుతుంది. అదే నేను అనుకుంటున్నాను. అంటే ఇద్దరం తోడు దొంగలు అన్నమాట. దొంగగా బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. ఓహో, బిడ్డ ఉండగా ఎవరూ లేరని నమ్మించి డాక్టర్ మాధవన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించటం దొరతనమా?
ఇంతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతున్నావా? ఇతరుల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాళ్ళ గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? ఈ పెళ్లి మానుకోమని చెప్పడానికి వచ్చాను. పెద్ద మనిషి కాదు నా బాధ్యత. మనిషివి కాదు, రాక్షసుడివి. కాదంటలేదు. నీకు నీకు హృదయం లేదు. ఎస్, ఒప్పుకుంటున్నాను. ఇంకొక క్షణం ఇక్కడున్నావు నేను సహించు. వెళ్ళు, వెళ్ళి నుంచి. కానీ రాధా, నేను వెళ్ళినా ఈ పెళ్లి మాత్రం జరగదు. బేబీ, శశి నిన్నేనమ్మా. ఎవరు? మీ డాడీ వచ్చారు. ఎక్కడున్నారు? కారులో కూర్చున్నారమ్మా, నేను తీసుకురమ్మన్నారు. డాడీ, ఏడి మా డాడీ? డాడీ లేడు, గీడి లేడు. ఎవరో పాప కాలు కింద పడిపోయిందా? ఉన్నారు చిన్నపోతులు. వేరేంత పిల్లలు పట్టుకోలేక వెర్రి ముఖాలు వేసి తిరిగొచ్చారు. ఎందుకు నా వెద బతుకులు ఎందులో ఉన్న పని సావక చేసిన వెద పని ఇంకా సమర్థిస్తున్నావా? ఆ పిల్ల యాక్సిడెంట్ వస్తే మన ప్లాన్ ఏమైంది? కావలేదు సార్, దెబ్బలు తిన్న ఆ పిల్లను డాక్టర్ మాధవ్ ఇంటికే చేర్చారు. ఓహో, అలాగా? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో బిడ్డ గండం గడిచింది. శశి, ఇద్దరు ఎక్కడే ఉన్నావమ్మా? అదిగో తాతమ్మా. తల్లి, నువ్వేమైపోతావో అని మేమంతా అల్లాడిపోయావమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూశాడు. దేవుడికి చెప్పావా? మా శశికి దెబ్బ తగిలింది, వెంటనే వచ్చి కాపాడు అని అడిగాను. అంతే, వచ్చి దీవించాడు, నువ్వు కళ్ళు తెరిచావు. దేవుణ్ణి చూసావా? చూశానమ్మా, పాప చాలా మంచిది అని చెప్పి మరీ వెళ్ళాడు. థ్యాంక్ యూ గాడ్. అమ్మా, తల్లి, శశి, అయ్యో నీకు దెబ్బ తగిలింది, నా గుండె బద్దలైపోయిందమ్మా. తల్లి, ఏం పర్వాలేదు కదా? ఈ బిడ్డ కన్న తల్లిని, నీ డాడీని తల్లి. మా డాడీ కాదు, అరుగు మా డాడీ. అది కాదమ్మా, అలాగే శశి, శశి, శశి. తాతమ్మ, వాడు నా డాడీ కాదు. శశి నీకు తెలుసా? తెలియటమ్మా, నా ప్రాణంలో ప్రాణం. నిజం చెప్పాలంటే నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా కన్న బిడ్డ డాక్టర్. ఐ డోంట్ బిలీవ్. నాకు తెలుసు, నేను నమ్మను. అందుకు నాకేం బాధ లేదు డాక్టర్. కానీ మీ మంచి కోరి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అయితే శశి తల్లి ఎవరు చెబితే మీరు ఆవేశపడరు కదా? ఆవిడ ఉందని తెలిస్తే ఆనందపడతాను. మీరు పెళ్లి చేసుకోపోయే రాధే ఆ బిడ్డ తల్లి. రాధను ఒక్క మాట అంటే సహించు. రాధ నిజాన్ని దాచే మనిషి కాదు, అబద్ధం ఆడి ఆత్మహత్యలు చేసుకునే తత్వం కాదమ్మ. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. అతిగా వాకు. వెళ్ళిక్కడి నుంచి వెళ్తాను డాక్టర్. పుస్తగట్టి కొన్నాళ్ళు నా అర్థంగా కాపనం చేసిన రాధను కళ్ళారా చూద్దామని వచ్చాను. కానీ మీరు ఆ అవకాశం నాకేమలేదు. ఆఫ్టర్ ఆల్ నా బాధను బిగ్గేస్తాను, కానీ మీ భవిష్యత్తు గురించి నా ఆందోళన. భాస్కర్, ఐఎమ్ సారీ డాక్టర్. వెళ్ళినాడు రాధ నేను తీయించుకున్న ఫోటోలు నా దగ్గరుంటే ఏనాటికైనా బయటపడచ్చు. మీ ప్రిస్టేజ్కి భంగం కలగచ్చు. బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావన్నమాట. ఆ అవసరం నాకు లేదు, ఈ ఫోటోలతో పని లేదు. రాధా, ఎంత ధైర్యం నీకు? తాళి కట్టిన భర్త బ్రతుకుండగా ఒక పేరు మోసిన డాక్టర్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావా?
ఇంతకన్నా కొంచెం విషం ఇచ్చి నన్ను చంపలేకపోయావా? విషపురుగు విషంతో చావదు. విన్నారా బామ్మగారు? విన్నారా డాక్టర్? నేను విషపురుగునట. పాముకి కూరల్లోనే ఉంటుంది విషం. నీకు నిలువెల్లా విషమే. నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలు. నీచుడా, పట్టా లేకుండానే డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టావు. నేను నర్సుగా చేరితే నిన్ను నిర్బంధించబోయాను. తగిన బుద్ధి చెప్పి తప్పించుకున్నా ఆ పగ నీలో పడగలు విప్పింది. పాములా వెన్నంటి వేటాడి కాటు వేయాలని ఇక్కడికొచ్చావు. ఆస్కర్, నేను అనాథనే కావచ్చు, కానీ అభిమానహీనురాన్ని మాత్రం కాదు. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని అబద్ధాలు! డాక్టర్, ఈమె నా భార్య కాదని, నాతో సంబంధమే లేదని సమయస్ఫూర్తిగా తప్పించుకోవాల్సి వస్తుంది. మరైతే ఆ బేబీ చేసి ఎవరికి పుట్టిందో మీరే తెలుసుకోండి డాక్టర్. బేబీ నీకు ఎప్పటి నుంచి తెలుసు కదా? నెలల గుడ్డు నుంచి. తెలిసి తెలియనట్టు ఎందుకు నటించావు? చెప్పమంటారా? చెప్పమని అంటున్నాను. బిడ్డగాని బిడ్డకు సొంత తండ్రిగా మీరెందుకు నటించారు? అలాంటి అవసరమే నాకు కలిగిందంటే కట్టు కదంటాను. మీరేమనుకున్నా భాస్కర్ నీ భర్త కాదంటావు. కాడు. కాట్లో పడి నా శరీరం మలమల మాడిపోయినా ఇలాంటి నయవంచకుడు నా భర్త కాదు. కానీ ఆస్తులు అంతస్తులు లేకపోయినా నీ గుణమే ప్రధానం అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కని అమాయకుడైన నా మనవణ్ణి మోసం చేయటానికి వచ్చావనుకోలేదు. మా అమ్మగారు అదుగో అదుగో ఆ జాలిగా ఉండే నీ ముఖం చూసి, ఆ తీగా ఉండే నీ మాటలు వినే నేను మోసపోయాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నీ సేవలకు నేను శాశ్వతంగా లొంగిపోయి ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కూడా సర్వనాశనం చేసుకుంటాను. తల్లి, వెళ్ళు తల్లి, వెళ్ళు, వెంటనే వెళ్ళు. అమ్మా, వెళ్ళి బేబీ దగ్గర ఉండు. ఇంకేం బేబీ, ఇంకేం రాదురా. అదా, భాస్కర్ నీ భర్త కాకపోవచ్చు, శశి నీ బిడ్డ కాదా? సమాధానం. తల్లి, వెళ్ళు తల్లి, వెళ్ళు, వెంటనే వెళ్ళు. అమ్మా, వెళ్ళి బేబీ దగ్గర ఉండు. ఇంకేం బేబీ, ఇంకేం రాదురా. అదా, భాస్కర్ నీ భర్త కాకపోవచ్చు, శశి నీ బిడ్డ కాదా? సమాధానం సూటిగా రావాలి. సూటిగా చెప్పలేని అబద్ధం చాటును తల దాచుకునే నిజాలు చాలా ఉంటాయి డాక్టర్. అందులో ఇదొకటి. సమాధానం ఎంత ఈజీగా చెప్తుందో వింటున్నారా డాక్టర్? భాస్కర్, రాధా, ఇదేనా నీ సమాధానం? ఏం చెప్పండి డాక్టర్? 4 సంవత్సరాలుగా ఈ బిడ్డ నీ బిడ్డేనని ముద్ర వేసింది ఈ లోకం. ఒక్క క్షణంలో అది అబద్ధమని నమ్మించకన్నా. ఎందువల్ల? అబద్ధాన్ని నమ్మినంత త్వరగా నిజాన్ని ఎవరూ నమ్మలేరు కనుక. నిజాన్ని అబద్ధంగా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తోంది పాపం. పాపాలు చేసేవాళ్లే పాపాన్ని జపిస్తారు, పాపం చెయ్యాలని తపిస్తారు. కానీ డాక్టర్, నేను ఏ పాపము చేయలేదు, నాకు ఏ కళంకం లేదు. నన్ను నమ్మండి డాక్టర్, నమ్మండి. నిజం చెప్పే వరకు నేను నమ్మలేను రాదా. మనసిచ్చిన మనిషిని మభ్యపెట్టే అవసరం వంచకుడికే వస్తుంది. అదా, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా గుణవంతురాలు అయితే ఒక మాట చెప్పు, ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరు? అన్నీ లేని. రాధా, ఆలోచించి సమాధానం చెప్పు. నీ ఒక్క మాట మీద మన అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ రాధా, నన్ను విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువగా ప్రాధాన్యపడ్డాను డాక్టర్. నమ్మిన వాళ్ళ గుండెల్ని నలిపేయడం దీనికి బాగా అలవాటు. Shut up and get out. Doctor, I say you get out. All right. పరిచయం ప్రేమగా, ప్రేమ అనురాగంగా, అనురాగం తీయని బంధంగా పెనవేసుకున్న నా హృదయం ఇంత చేసినా నిన్ను ద్వేషించలేకపోతుంది. కృతజ్ఞురాల్ని. ఆ కృతజ్ఞతతోనైనా గతంలోని నిజాన్ని నిర్భయంగా చెప్పమంటున్నాను. క్షమించండి, బేబీని గురించి నన్నేమీ ప్రశ్నించొద్దు. రాధా, కొన్ని ప్రశ్నలు మనిషిని శిలగా మారుస్తాయి డాక్టర్. నువ్వు నన్ను శిలగానే మార్చేస్తున్నావు. చెప్పకూడని అబద్ధం చెప్పి నా దగ్గర చేరావు. ఆ అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా నువ్వు వాడే అబద్ధాలని నేను వెళ్ళలేను. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదా ప్లీజ్.
మాధవ్తో రాధ పెళ్లి ఆగిపోయింది. రమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రెడీగా ఉంది. నిజంగానా? లగ్నం పెట్టిన పెళ్లి ఎలాగా ఆఫ్ చేశావరా? అక్కడే ఉంది లిటిగేషన్. రాధతో నా పెళ్ళైనట్టు ఫోటోలతో సహా రుజువు చేశాను. మాధవ్ సచ్చినట్టు నమ్మాడు. రాధుల ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఒరే భాస్కర్, నీది నిజంగా పార్న బుర్రేరా. అప్పుడేం చూసావు బాబాయ్? రమ పెళ్లి ఏర్పాట్లు నువ్వు చూడు, రాధ సంగతి నేను చూస్తాను. నేను రమణ బాబా. నీ మనసు తెలుసుకోలేక నేను బాధ పెట్టాను బావా. తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఇంతకంటే ఏం చేశారు? నాకు చోటు లేని నీ హృదయంలో బలవంతాన ప్రవేశించి బాధ పెట్టాలని నాకు లేదు బావా. దీనికంతటికి కారణం మా నాన్నే. అవును బావా, నీకు తొందరగా పెళ్లి చేయాలని మీ బామ్మకి ఎలా పిచ్చి పట్టిందో నీతో నా పెళ్లి జరిపి నీ ఆస్తంతా అనుభవించాలని మా నాన్నకు దురాశ పుట్టింది. అందుకే భాస్కర్తో ఈ నాటకం ఆడించాడు. అది సరేనమ్మా, మరి శశి ఎవరి బిడ్డ? శశి నా బిడ్డ, నా బిడ్డ. మీరెవరు? రాధమ్మ స్నేహితురాలు, పేరు సుశీల బాబు. అంతా మాయగా ఉంది. ఎంత అడిగినా రాధ మీ బిడ్డ గురించి నిజం చెప్పుకోవడానికి కారణం? నాకిచ్చిన వాగ్దానం. వివరంగా చెప్పగలరా? చెప్పు తల్లి. బంగారం లాంటి రాధను కాని మాట్లాడినందుకు మా గుండెలు పీకేస్తున్నాయి. చెప్పమ్మా. రాధ తల్లిదండ్రులు చిన్ననాడే పోగా మా నాన్నగారు చేరదీశారు. కన్న కూతురులాగే నాతో సమానంగా పెంచారు, చదివించారు. శరీరాలు వేరేనా నేను రాధ అక్కా చెల్లులాగా ఒకే ప్రాణంగా మసిలాం. నేను మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతుండగా రాధ నర్సింగ్ కోర్సు చదువుతూ హాస్పిటల్ క్వార్టర్స్ లోనే ఉండేది. ఒకనాడు ఈ రోజే నీకు పెళ్లి థాట్ ఎందుకు వచ్చింది? ఇలా ఎంతకాలం మోహన్? ప్రతిరోజు కలుసుకుంటున్నాం. 10 మంది మనల్ని చూసి అనుమానిస్తున్నారు. పిచ్చి చూసి ఆడ మగ స్వేచ్ఛగా తిరిగే ఈ రోజుల్లో ఎవరో అనుమానిస్తారని మనం భయపడటం ఏమిటి? అంటే నీ ఉద్దేశం? సదుద్దేశమే చూసి నువ్వు కోరినట్లుగా పెద్ద సమక్షంలో మనం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. మోహన్, జీవితాంతం ఇలా పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకటిగా కలిసిపోతాం. ఈ లోకాన్నే మర్చిపోతాం. సుశీ, ఏమిటిది? పాయిజన్. ఏమిటే నువ్వు చేస్తున్న పని? నేను బ్రతకను. బ్రతికే హక్కు నాకు లేదు. నేను సర్వనాశనమైపోయాను రాధా. చూడు సుశీ, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి అక్కా చెల్లెల్లా పెరిగాం. నా దగ్గర నీకు రహస్యం. అసలేం జరిగిందో చెప్పు సుశీ. ఇప్పుడు నేను వట్టి మనిషిని కాదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఎవరతను? ఎక్కడుంటాడు? అసలు నేను ఎప్పుడన్నా చూశానా? లేదు. పేరు మోహన్ అని మాత్రమే తెలుసు. అసలే నాన్నకి గుండె జబ్బు. ఈ సంగతి తెలిస్తే నాన్న బ్రతకడు. నాన్న పరువు కోసం, బ్రతుకు కోసం నేను చావక తప్పదు రాధా. చూసి నిన్ను నా కడుపులో పెట్టి కాపాడుకుంటాను రాధా. చూసి నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా పాప కలిగింది. ఆ పసిగుడ్డ ముసిముసి నవ్వుల్లో లోకాన్నే మర్చాను. ఏనాటికైనా ఆయన వస్తారని 1000 కళ్లతో ఎదురు చూశాను. ఒకరోజు ఆయన వచ్చి స్నేహితునింట ఉన్నట్లు వెంటనే రమ్మనే లెటర్ వచ్చింది. నా ఆశలు పండేయని మురిశాను. ఆతృతగా వెళ్ళాను. ఏమండి, మోహన్ గారు ఉన్నారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడా? అరుగో. మోహన్, ఎవరు నువ్వు? మరో మగాన్ని. మోహన్ ఎక్కడా? నీలాంటి మరో సుశీల కోసం ఎక్కడో గాలిస్తూనే ఉంటాడు. రా, దూరంగా ఉండు. పెళ్లి కాకుండానే పెట్టని కన్నా నీకు మాలైతే నేనైతే. వదలను.
పని జరిగింది సుశీల. చేయరాని ఘోరమే చేశాను రాధా. నా గురించి నాకు చింత లేదు, కానీ బేబీ, నీ బేబీని నా కంటి పాపలా చూసుకుంటాను రాధా. మరి బేబీతో నీ భవిష్యత్తు? దేవుని సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఏమైనా సరే ఇక నుంచి శశి నా బిడ్డ. ఈ రహస్యం ఏ స్థితిలోనూ ఎన్నడూ వెళ్ళడు కాదు. బేబీని నా ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంటాను సుశీ. నీ రుణం ఎలా తీర్చుకోగలరు రాధా? రాధా, సుశీ. 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చేసరికి నాన్న ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకిచ్చిన మాట కోసం పెళ్లి కాకుండానే నా బిడ్డకు తల్లి అయింది రాధ. వెల్కమ్ రాధా, వెల్కమ్. ఏమిటిది? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుక? ఇంతవరకు నిన్ను అనుభవిద్దాం అనుకున్నాను రాధా, కానీ ఎప్పుడైతే శశిని బిడ్డ కాదని తెలిసిందో అప్పుడే నా లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నీతోనా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. జరగదా? ఏ పాప కోసం నువ్వు నా మాట కాదన్నావో, ఏ పాపనైతే ప్రేమతో పెంచి పెద్ద చేయాలని కోరుకున్న పెళ్లిని కూడా కాదని అపనిందల పాలయ్యావో, ఆ పాపకు పట్టబోయే గతి చూడు. బుద్ధిగా నాతో ఈ పెళ్లి ఒప్పుకో, లేదా నీ పాపను పరలోకానికి పంపిస్తాను. నా బేబీని విడిచిపెట్టండి. మీరేం చేయమన్నా చేస్తాను, దాన్ని మాత్రం విడిచిపెట్టండి. వెరీ గుడ్, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు రాధా. సార్, కొంప మునిగింది. ఏం జరిగింది? పాపం చంపుతాను బెదిరించి రాధను బలవంతంగా పెళ్లి చేసుకుపోతాడు సార్ ఆ భాస్కర్. రంగనా, నువ్వు ఇంటికెళ్ళు. శివలు, నువ్వు కాదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఆ మంత్రాలని తర్వాత ముందు మంగళసూత్రం కట్టే మంత్రం చదవయ్యా. సిద్ధం సిద్ధం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. మంగళసూత్రం కదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.